పల్నాడు జిల్లా మాచర్ల కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి పి రామకృష్ణారెడ్డి గారు, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన చలమారెడ్డి కొమ్మారెడ్డి గారి మీద పోటీ చేసి 3535 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పి రామకృష్ణారెడ్డి గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఎం శ్రీనివాసరావు గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి అన్నపురెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 21,918 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీటును వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 93,000 పైచిలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 1,10,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని 16,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపి ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థికి ప్రస్తుతం అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా, వైసీపీ మీద యువతలో కొంత అసంతృప్తి కారణంగా, వైసీపీ మేనిఫెస్టో అన్నది కూడా యువతని కొంత నిరాశపరచడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అనేది పోటాపోటీ వాతావరణం కల్పించనుంది. వరుసగా 2 సార్లు విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పి రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఎలాగైనా వైసీపీ పార్టీ తన ద్వారా హ్యాట్రిక్ ఇవ్వాలన్న సంకల్పంతో విస్తృత ప్రచారం చేస్తుంటే ఈసారి ఇక్కడ నేనే గెలిచి తీరాలనే పట్టుదలతో కూటమి అభ్యర్థి అయిన బ్రహ్మానందరెడ్డి గారు జోరుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఫైనల్ గా ఇక్కడ ఏ అభ్యర్థికి అధిక శాతం మెజారిటీ వచ్చే అవకాశం కనబడడం లేదు. కానీ ఫైనల్ గా ఈసారి లాస్ట్ టైం గెలిచిన వైసీపీనే సాధారణ మెజారిటీతో ఇక్కడ సీట్ ని గెలుచుకునే అవకాశం కనబడుతుంది. కానీ ఈ గెలుపు అనేది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.